హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో ఓవరాల్గా మన గార్డెన్లో ఏమేమి మొక్కలు పెట్టాననేది మీకు చూపించబోతున్నానండి. మన గార్డెన్ మొత్తాన్ని మీకు చూపించబోతున్నాను అన్నమాట. ఇన్ని రోజులు ఇండివిజువల్గా కొన్ని మొక్కలతో పాటు వీడియో చేసి మీకు చూపించేదాన్ని. ఇప్పుడు మన గార్డెన్లో ఎటువంటి మొక్కలు ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. అలాగే వాటిని ఎలా కేర్ చేస్తాను అనే దాని గురించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ముందుగా అయితే మనీ ప్లాంట్ని అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ దీన్ని కూడా ఒక వీడియో చేశాను. మనీ ప్లాంట్ని మనం ఎలా పాటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఈ వీడియోకి సంబంధించినవన్నీ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లింక్లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇంటి గుమ్మం ముందు కుడి పక్కన, అంటే లోపల నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు కుడి పక్కకు రావాలన్నమాట, తులసి మొక్క అలా అయితే పెట్టుకున్నాను అనమాట. దాని పక్కన మనీ ప్లాంట్ అయితే ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. మనీ ప్లాంట్ చూడండి ఇక్కడ ఎంత బాగా వస్తుందో. అంటే ముందైతే బాగా హైట్గా పెరిగింది. గుమ్మం దాకా అలా దారం కట్టేసి ఎదగనిచ్చాను అనమాట. ఇప్పుడైతే దారం కట్టకుండా ఇలా చిన్నదిగా ఒక కర్ర అనేది పెట్టేసి ఆ కర్రకి చుట్టేసాను అనమాట. గుబురుగా పెంచుకుందామని ఒక ఐడియాతో అలా పెట్టాను అనమాట. ఇక్కడ వస్తూ తులసి మొక్కతో పాటు మనీ ప్లాంట్ కూడా తులసి మొక్క వేసిన పాట్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగా పచ్చగా వచ్చిందనమాట మనీ ప్లాంట్. సో ఇక్కడ కంప్లీట్గా ఎండ వస్తుంది, నాకు చాలా బాగా ఎండ వస్తుంది. ఎండలోనే పెట్టాను నేను. మంచి కలర్ అయితే ఉంది గ్రీన్గా. ఇకపోతే ఇక్కడ పక్కన గులాబీ మొక్క అనమాట. నా దగ్గర ఉండేది ఇది ఒకటే గులాబీ మొక్క, వేరే కలర్స్ అయితే లేవు. సో ఇది ఒక్క మొక్క అయినా ఇక్కడ మీరు చూడొచ్చు. మొగ్గలు చూడండి, ఒక్క కొమ్మకి దగ్గరగా 10 మొగ్గలు ఉన్నాయి. నిన్న ఒక పువ్వు పూసిందండి. దాన్ని నేను వీడియో కానీ ఫోటో కానీ తీయలేదు, ఒకటే ఉంది కదని చెప్పి. ఇంకా రేపటికి చూడండి 4 పువ్వులు వస్తాయి రేపటికి. మరుసటి రోజుకి 2 వస్తాయి, దానికి మరుసటి రోజుకి 2. ఇకపోతే ఇక్కడ చూడండి, ఒకే కొమ్మకి ఇన్ని మొగ్గలు ఉన్నాయన్నమాట. ఇక్కడ గులాబీ మొక్కకి అన్ని మొగ్గలు ఒకే కొమ్మకి రావాలంటే మనం ఎంతగానో కేర్ చేయాలి చట్నీ. సో అలా నేను చేసిన కేర్ గురించి కానీ వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి, లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇకపోతే మల్లె మొక్క. ఇప్పుడు మల్లెపూల సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. మల్లెపూల మొక్కలు ఇన్ని రోజులు ఎలా ఉన్నా ఇప్పుడు మొత్తం కట్ చేసేసి వాటిని బాగా కేర్ చేస్తాం. ఎందుకంటే ఈ సీజన్లో మల్లె మొగ్గలు అయితే బాగా వస్తాయి మనకి. అలాగని మనం ఆ మొక్కను అలా వదిలేయలేం కదా, దాన్ని కూడా మనం టైం కట్ చేయాలి, ట్రిమ్ చేసుకుని టైం కాంపోస్ట్ ఇవ్వాలి, టైంకి నీళ్లు పోయాలి. దాన్ని కూడా మనం బాగా చూసుకుంటే అది కూడా మాకు మంచిగా పువ్వులు అనేవి వస్తాయి. ఇక్కడ మల్లె మొగ్గలు కూడా మీరు చూస్తున్నారు కదా, ఒక్క కొమ్మకు చూడండి 6-7 మొగ్గలు ఉన్నాయన్నమాట. సో ఇలా మన గార్డెన్లో ఉండే ప్రతి ఒక్క మొక్క కూడా నాకు పువ్వు కానివ్వండి, కాయలు కానివ్వండి బాగా వస్తాయి అన్నమాట. సో ఇకపోతే కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు చెట్టు గురించి కూడా నేను వీడియో అయితే చేశానండి. చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి నాకు ఈ కరివేపాకు చెట్టు గురించి చేసిన వీడియోకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సైజ్ బకెట్లో అయితే నేను పెట్టుకున్నాను అనమాట. పెద్ద బకెట్ అనమాట. పెద్ద బకెట్లో మట్టి కాంపోస్ట్ అంతా వేసి కరివేపాకు చెట్టు అనేది పెట్టుకున్నాను. సో నేను ఒకటి బకెట్, ఇంకొకటేమో చిన్న ఒక ప్లాస్టిక్ కుండీలో అయితే పెట్టుకున్నాను. ఇవి 2 సరిపోతాయండి నాకు. కరివేపాకు నేను అసలు బయట నుంచి అసలు కొనను అనమాట. ఈ 2 చెట్టుల్లో మార్చి కోసుకుంటే ఇవే సరిపోతాయి నాకు. ఒక చెట్లు అయిపోగానే ఇంకో చెట్లో కోసుకుంటాను అనమాట కరివేపాకు. సో ఇక్కడ కరివేపాకు కొయ్యటం కూడా మనకి ఒక పద్ధతిగా కోసుకోవాలండి. మనం మొక్కలు అనేవి బాగా రావాలి గుబురుగా అంటే కరివేపాకు కొయ్యటానికి కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. ఆ పద్ధతి ప్రకారమే మీరు కొయ్యాలన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఊరికే అలా తీసేస్తే సరిపోదన్నమాట. సో దాని గురించి కూడా ఇంకొక వీడియో మీకు చేస్తాను. ఇకపోతే ఇది ఒకటి మల్లె మొక్క. నా దగ్గర మల్లె మొక్కలు ఒక్క మొక్క తీసుకొచ్చి అందులో నుంచి నేను 3 మొక్కలను అయితే సపరేట్గా, టోటల్ అయితే ఇప్పటికి నా దగ్గరికి 4 మొక్కలు ఉన్నాయన్నమాట మల్లె మొక్కలు. ఇది 5 చుట్టులు వస్తాయి అన్నమాట. అంటే మనకి 5 లేయర్స్ వస్తుంది అన్నమాట. ఈ మొక్క కూడా అంతే. ఒక సీజన్ అయిపోయింది నాకు. సెకండ్ సీజన్కి ఆల్రెడీ కట్ చేసేసాను కూడా. ఒక సీజన్ అయితే వచ్చేసింది అనమాట. కానీ ఎక్కువగా అయితే రాలేదు, పర్వాలేదు, ఒక మీడియంగా వచ్చినాయి. ఎక్కువ కాదు, తక్కువ కాకుండా వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కొమ్మకి 3 4 అట్లా వచ్చినాయి అనమాట.
ఇక నెక్స్ట్ ఇంకొక మొక్క ఉంది, అందులో కూడా ఉన్నాయి మొగ్గలు, చూపిస్తాను నేను మీకు నెక్స్ట్. సో ఇదైతే పాత మొక్క, దగ్గరికి 3 to 4 years మొక్క అనమాట. ఇది అప్పుడెప్పుడో కొన్నాను నేను, 80 rupees ఏమో పెట్టి కొన్నాను అనమాట దీన్ని. సో అప్పటి నుంచి అలా ఉందన్నమాట, ఈ మొక్కని కాపాడుతూ వచ్చాను. సో ఇప్పటికి ఇంత మొక్క అయింది. దీని నుంచి వేరే 3 మొక్కలు అయితే వేసుకున్నాను అనమాట. సో ఇది మల్లె మొక్క స్టోరీ అనమాట. సో మల్లె మొక్క కూడా అంతే, ఒక పెద్ద బకెట్ తీసుకొని పెట్టుకున్నానండి. ఇకపోతే ఇది చామంతి మొక్క. చామంతి పువ్వు గురించి అయితే ఒక వీడియో పెట్టానండి, చాలా మంచి వ్యూస్ వచ్చి చాలా మంచి లైక్స్ అయితే వచ్చినాయి నాకు. ఆ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఈ చామంతి మొక్క ఎన్ని పువ్వులు పూసినాయి అంటే అసలు ఈ చెట్టు అంతా అయిపోయేసరికి ఇది ఒక్క చెట్టుకే నాకు 1.5 kg దాకా పూలు వచ్చినాయి అనమాట. అన్ని పూలు పూసిందనమాట. అంటే ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటేమో పెద్ద చామంతి ఉంది, ఇంకొకటేమో ₹10 చామంతి అంటారు కదా, అది ఉందన్నమాట. సో అది కూడా చాలా మంచి చెట్టు అనమాట, చాలా బాగా పువ్వులు పూసినాయి. ఇదేమో సన్నజాజి మొక్క. ఈ సన్నజాజి మొక్కని కూడా నేను ఇలా వాటర్ క్యాన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇది చూడండి ఎంత హైట్కి వచ్చిందో. దీనికి పందిరి అది కూడా నేనేమీ వేయలేదండి, అలా ఊరికే గోడకి ఈ వాటర్ పైప్స్ అవి ఉంటాయి కదా, వాటికైతే నేను దారంతో కట్టేసాను అనమాట. కట్టినప్పటికీ ఇలా వచ్చిందనమాట. ఇది పువ్వులు అయితే దీనికి కూడా అంతే, ఎప్పుడూ పువ్వులు పూస్తూనే ఉంటుంది అనమాట. డైలీ 10-15 పువ్వులు వస్తూనే ఉంటాయి ఇందులో. ఇప్పుడు బాగా పూస్తున్నాయండి పువ్వులు. వానాకాలం వచ్చేదాకా బాగా, వానాకాలం అప్పుడైతే ఇంకా వస్తాయి బాగా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పువ్వులు కొంచెం తక్కువే అనమాట. సో ఇక్కడ చూడండి బ్రాంచెస్ అనేవి బాగా వచ్చినాయి అనమాట. అటు ఇటు ఎక్కడ వచ్చిన బ్రాంచెస్ అన్నిటికి కూడా పువ్వులు అనేది బాగా పూస్తున్నాయి అన్నమాట. సన్నజాజి మొగ్గలు చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. ఈవినింగ్ టైం కోసి అయితే పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టుకోనండి, చాలా తక్కువ. అలా పువ్వులు నాకు చెట్లకు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే ఇవి కొయ్యను అనమాట. ఎక్కువగా కోస్తాను కానీ చాలా తక్కువ. సో ఇక్కడ చూడండి వాటర్ క్యాన్ వస్తుంది కదా మనకి, బిస్లరీ క్యాన్ కానీ ఇలా తాగే నీళ్ళకి వాటర్ క్యాన్ వస్తుంది కదా, అట్లాంటి క్యాన్ని ఇలా కట్ చేసి అయితే పెట్టాను అనమాట. ఇకపోతే ఇక్కడైతే ఇటువైపు వస్తే ఇంకా చామంతి మొక్కలు, వాటి గురించి అయితే నేను మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ మల్లె పూల మొక్క ఉంది, అందులో నుంచి కట్ చేసి పెట్టి వచ్చిన మొక్క అండి. మీరు అసలు నమ్మలేరు కూడా. ఇక్కడ చూడండి పువ్వు ఎంత బాగా పెద్ద పువ్వు వచ్చిందో చూడండి, 5 layers ఉందన్నమాట. ఇది ఒక్క పువ్వు అండి, అది ఎంత పెద్దది వచ్చిందో. అలాగే చెట్టు నిండా కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మొగ్గలు చూడండి, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయన్నమాట. ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి. చిన్న చెట్టు, పెద్ద చెట్టు కూడా కాదు, చాలా చిన్న చెట్టు అన్నమాట. పెరగడం కూడా అంతే, ఇది పాదైతే కాదు, మనకి చెట్టుగానే వస్తుంది అన్నమాట. పెద్దగా పాదైతే కాదు, కానీ హైట్ మాత్రం పెరిగిందండి ఈ చెట్టు. ఒక కొమ్మని మీకు చూపిస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత హైట్కు పెరిగిందంటే చాలా అంటే చాలా హైట్ పెరిగింది. ఇక్కడ ప్రతి కొమ్మకి 4-5 మొగ్గలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఇంతవరకు వచ్చింది హైట్. మీరు చూస్తే ఇంకా కూడా ఉందన్నమాట, అది చాలా హైట్ ఉంది. సో ఇక్కడ మొగ్గలు అనేవి కూడా అంతే, చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి మీరు చూడొచ్చు ఇక్కడ. సో నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి, అలాగే నేను ఇచ్చే కంపోస్ట్ కానివ్వండి, కిచెన్ వేస్ట్ కానివ్వండి, నా మొక్కలకి మీకు కళ్ళెదురుగానే ఉంది సాక్షి. నేనైతే ఏవి మీకు అలా ఏవో నోటికి వచ్చినవి చెప్పను, కానీ నేను ఫస్ట్గా ట్రై చేస్తాను. ఏదైనా సరే నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తాను అనమాట. అది రిజల్ట్ బాగుంటేనే మీకు చెప్తాను నేను. సో ఫర్టిలైజర్స్ కూడా అంతే, ఏవైనా సరే నేను నా మొక్కలకి ఫస్ట్ యూజ్ చేసిన తర్వాతే మీతో వీడియోని అనేది షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఇప్పుడైతే ఇక్కడ చూస్తుంటే చామంతి మొక్కలు అనమాట. చామంతి మొక్కలు కూడా నా దగ్గర ఒక 2-3 వెరైటీలు ఉన్నాయండి. ఇక్కడ నేల గోరింటాకు పువ్వు అండి ఇది. ఈ పువ్వు అయితే ఆరెంజ్ కలర్ అనమాట. ఒక్కటి వచ్చిందనమాట, ఈరోజే పూస్తుంది. ఇంకా నేను వీడియో పొద్దున్నే తీస్తున్నానండి ఇది. సో పువ్వు అయితే ఈరోజే వచ్చిందనమాట అది. సో లైట్గా ఎండబడుతుంది, సూర్యకిరణాలు ఇప్పుడే వస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇక్కడ తుమ్మి పూల చెట్టు ఉంది, తుమ్మి పువ్వు చెట్టు. ఇది కూడా అంతే, శివుడికి తుమ్మి పూలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా ఎవ్రీ మండే కానీ మీరు శివుడి గుడికి ఏమన్నా వెళ్ళేటట్టు ఉంటే ఈ తుమ్మి పువ్వుల్ని కొన్ని కోసుకుని పట్టుకెళ్ళండి, చాలా మంచిది. మీరు కోరుకున్న కోరికలు శివుడు తీరుస్తాడట.
సో తుమ్మె పువ్వులకి అంతగల మహిమ ఉందట. సో అందుకని తుమ్మె పువ్వు చెట్టు, ఒక్క చెట్టు ఎక్కడైనా దొరికినా సరే మీ ఒక గార్డెన్లో పోయేదేముంది, కొంత మట్టి ఒక చిన్న పాటే కదా, చిన్న పాట్లో వేసుకున్న చాలు, చాలా బాగా వస్తుందండి. నేనైతే దీనికి చాలా పెద్ద పాట్ అయితే యూజ్ చేయలేదు, చిన్నదే వేసుకున్నాను అనమాట. అందులోనే బోల్డ్ అని వస్తున్నాయి అనమాట. ఇక ఇది వామాకండి, దీని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, వామాకు గురించి. ఇది పిల్లలకు దగ్గు అది అయితే చాలా అంటే చాలా మంచిదండి. ఆ వీడియో కూడా లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఇప్పుడు ఎండాకాలం కదా, అలాగా కొంచెం ఎల్లో టైప్ అయిపోయినాయి అనమాట ఆకులు, కొంచెం వాన పడితే బాగా వస్తుంది అది. ఇది సరస్వతి ఆకు అంటారు కదా, అది. దీన్ని కూడా నేను ఒక వీడియో చేశాను. అలాగే ఈ ఆకుల్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. బ్రాహ్మి ఆకు మన పిల్లలకి మెంటలీ బాగా స్ట్రాంగ్గా ఉంచుతుంది అనమాట. అంటే బుద్ధిశక్తి పెరగడానికి బ్రాహ్మి ఆకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది స్పైడర్ ప్లాంట్ అంటారు కదా, అది అన్నమాట. ఇది చిన్న పాట్లోనే వేసుకున్నానండి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఎండలోనే పెడుతున్నాను. ఫుల్గా ఎండ వస్తుంది నాకు ఇటు సైడ్. అంటే మధ్యాహ్నం 1 గంట దాకా బాగా ఎండ వస్తుంది అనమాట. 1 గంట 2 గంటల తర్వాతే ఇటు పక్క నీడ వస్తుంది. సో ఇకపోతే ఇది పుదీనా నేను బయట నుంచి ఒక కట్ట పుదీనా తెచ్చుకున్నానండి. కట్టు పుదీనా తెచ్చుకొని పుదీనా మొత్తం యూజ్ చేసుకుని, అవి స్టెమ్ పాడేసేటప్పుడు అనుకున్నాను, సరే బయట నుంచి తెచ్చేటప్పుడేమో నాకు 20 రూపీస్ చెప్పాడండి. జనరల్గా అయితే అంత ఉండదు పుదీనా ఆకు. సో 20 రూపీస్ చెప్పాడు కదా, ఏంటి ఇంతగా ఉందా, 5-10 రూపీస్కి అయితే దొరుకుతుంది కదా అనిపించింది ఆ రోజు. సరే అది పడేయటం ఎందుకని చెప్పి తీసుకొచ్చి అలా పుదీనా స్టెమ్స్ అన్ని గుచ్చాను అనమాట. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని చెప్పి తీసుకొచ్చి, ఖాళీగా ఉంది పాట్ అని చెప్పి గుచ్చాను అనమాట అందులో. సరే అది గుస్తే చూడండి, ఇవాళ పుదీనా ఆకు ఎంత వచ్చిందో, ఒక కట్ట పైనే వచ్చింది నాకు. అంటే ఒక్క టైంకి మనం చట్నీ కానీ అది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక్క పూటకి చట్నీ చేసుకోవచ్చు, అంత పుదీనా వచ్చింది. అదే కాకుండా నేను ఇప్పుడు పులావ్కి అయితే దీన్ని కొంచెం కట్ చేసుకుని ఇందులో నుంచి యూజ్ చేద్దామని అనుకుంటున్నానండి. సో ఆల్రెడీ నేను మొన్న ఒక రోజు టొమాటో బాత్ చేసినప్పుడు కూడా దీన్ని యూజ్ చేశాను. మన గార్డెన్లో ఉంది అంటే మనకు ఒక ఆనందమే వేరే కదండి, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకి, ఏదైనా మన గార్డెన్లో వేసి మనం యూజ్ చేస్తే. సో ఇక్కడైతే పసుపు వచ్చిందండి. పసుపు నాకు ఎవరో పసుపు కొమ్మ ఇస్తే అలా తీసుకొచ్చి అందులో వేసాను అన్నమాట. పాట్లో వేస్తే ఆ పసుపు అలా వచ్చిందన్నమాట. అది ఆ పసుపు ఆకుల్ని పూజలో కూడా వాడతారండి కొంతమంది. కానీ మనం కేసరి బాత్ ఏదైనా చేసుకుంటాం కదండి, అందులో పసుపు ఆకుల్ని, కొన్ని ఆకుల్ని కట్ చేసి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇక్కడ ఇది ఏమంటారంటే దీన్ని, ఇది ఒక వెజిటేబుల్ అండి. ఇది దీని పేరు గుర్తు రావట్లేదు నాకు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు దాన్ని. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. దాన్ని పలావ్కి వేసుకుంటారు, పలావ్లో వాడుకుంటారు. అలాగే కూర కూడా చేసుకుంటారు. అది కొంచెం బ్రింజాల్ అని అంటారండి, దాన్ని కూడా ఏదో బ్రింజాల్ అని అంటారు. నాకు పెద్దగా తెలీదు దాని పేరు, గుర్తుకు రావట్లేదు యాక్చువల్గా నాకు ఇప్పుడు అదేమంటారని. అది చెప్తాను, మీకు గుర్తొస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేకపోతే మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇవాళ అయితే పులావ్లోకి నేను మన గార్డెన్లో ఉన్న పుదీనా ఆకునైతే కొంచెం కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత కూడా ఇంత ఉందన్నమాట ఇది. సో ఇక్కడ అయితే టొమాటో మొక్క అండి, నేను కిచెన్ వేస్ట్ అది వేస్తూ ఉంటాను కదా, అందులో నుంచి వచ్చిన టొమాటో మొక్క అన్నమాట ఇది. కాయలు చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు పూసినాయి. ఆల్రెడీ నేను మొన్న కూడా ఒక 5-6 కాయలు ఉన్నాయి, టొమాటో కాయలు. అవి తీసుకొని నేను పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట. సో ఇవేమో బంతిపూలు, చిన్న బంతిపూలు అనమాట. ఇవి కూడా అంతే అండి, నేను అసలు పెట్టిన మొక్క కాదు. ఇవి బంతిపూలు పూస్తే కదా, నేను పువ్వులు కొయ్యకుండా అలా వదిలేస్తూ ఉంటాను. అవి కింద పడిపోయి బాగా మొక్కలని వచ్చినాయండి, చిన్న నారు వచ్చేసి అవి మొక్కలు ఆటోమేటిక్గా పెరిగిన మొక్కలు అనమాట. సో బంతిపూలు అయితే అలా వచ్చిందనమాట. ఇదేమో జింజర్ అండి, నేను అల్లం తీసుకొచ్చినప్పుడు ఎక్కువగా ఉంటేనే ఒకసారి అది ఇందులో వేసి ఉంచాను అనమాట. ఊరు వెళ్తున్నాను, ఇంకా పాడైపోద్దని చెప్పి మట్టిలో వేస్తే బాగుంటుందని చెప్పి, ఫ్రెష్గా ఉంటుందని చెప్పి నా ఫ్రెండ్ చెప్పిందండి. సో అందుకనే నేను అందులో అయితే వేసాను అనమాట. అది కూడా బాగా వచ్చిందనమాట. ఇక వస్తే ఇక్కడ నేను ఒక బకెట్లోకి కాంపోస్ట్ అది వేసి ఉంచుకుంటాను కదండి, మీకు తెలుసు.
గోధుమ సంచులు కానీ దేనైనా కానీ అందులో ఉంచుకుంటాను జనరల్గా. ఈ బకెట్ ఖాళీగా ఉంటే ఇందులో ఏదైనా ఒక మొక్క పెడదామని చెప్పి దీంట్లో కింద బేస్గా కొంచెం మట్టి, తర్వాత కిచెన్ వేస్ట్, పైన మట్టి, కిచెన్ వేస్ట్ అలా వేసుకుంటూ వచ్చి బకెట్ సగానికి అయినప్పుడు గులాబీ స్టెమ్ని కట్ చేసినప్పుడు ఆ గులాబీ స్టెమ్ని అయితే అందులో గుచ్చాను అనమాట. ఇంకా పచ్చగానే ఉంది, అది వస్తుందేమో తెలీదు, పచ్చగానే ఉంది. అందులో చూడండి నేను వేసిన కిచెన్ వేస్ట్లో దోసకాయ గింజలు ఎక్కడో ఉన్నట్టున్నాయి. ఇది దోసకాయ గింజలు అని తెలీదు, మరి మనకి మస్క్ మెలన్ వస్తుంది కదా, మస్క్ మెలన్ గింజలు అని తెలీదు, ఏ ఉన్నాయో తెలియదు. కానీ పాదైతే ఇలా వచ్చిందండి, దోసకాయలాగే కనిపిస్తుంది చూడటానికి. సో అందులో పడి మొలిచిన టమోటా మొక్కలు, ఈ దోసకాయ పాదు, అలాగే క్యాప్సికమ్ మొక్కలు అన్నమాట. ఫస్ట్ చూపించాను కదా మిరప మొక్కల్లా ఉన్నాయి కదా, అవి క్యాప్సికమ్ మొక్కలు అన్నమాట. ఇవి చూడండి టొమాటో కాయలు అన్నమాట. ఇవి కూడా అంతే, కిచెన్ కంపోస్ట్ నుంచి వచ్చిన మొక్కలు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ కిచెన్ కంపోస్ట్ నుంచి వచ్చిన మొక్కలు అన్నమాట. సో ఇక్కడ వస్తే ఇక ఇది మన కాకడం పువ్వు మొక్క. ఇది కొత్తగా నాటాను కదండి, దీని వీడియో కూడా పాటింగ్ ఎలా చేసుకున్నాను, ఈ మొక్క ఎక్కడి నుంచి వచ్చిందని వీడియో అయితే చేశాను కదా, ఆ వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఈ మొక్క కూడా అంతే, పెట్టి దగ్గర దగ్గర 2 months అవుతుందండి. పువ్వులు అయితే అప్పుడప్పుడు 2-3 పువ్వులు అయితే పూస్తుందన్నమాట. చిగురు అనేది బాగా వచ్చిందండి, ఇంకా పెద్దగా పెరుగుతుంది అనమాట. ఇది కాకడం పువ్వు మొక్కకి ఏంటంటే స్థలం ఎక్కువగా కావాలన్నమాట. నేనైతే ఒక పెద్దది బకెట్ అయితే తీసుకున్నాను, ఇలా బకెట్ తీసుకుని అందులో పెట్టాను అనమాట. చూద్దాం వచ్చినంత వరకు రాని అనుకుని పెట్టాను అనమాట. సో అది కూడా బాగానే వస్తుంది. ఇక్కడైతే ఇది కూడా కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన బచ్చలి కూరాకు అనమాట. ఇందులో పింక్ మందార పువ్వుది ఒకటి స్టెమ్ దొరికితేనే తీసుకొచ్చి పెట్టాను అనమాట. అది పెట్టేటప్పటికి కొంచెం ఎండిపోయింది, సరే వస్తే రాని అనుకుని పెట్టాను అనమాట. అది రాలేదు, బాగా ఎండిపోయింది. సరే అందుకే తీసి పారేస్తున్నాను దీన్ని. ఇందులో బచ్చల కూర వచ్చింది కదా, అట్లీస్ట్ ఇదైనా పెరుగుతుందేమో బాగా, ఇది పెరగని అని చెప్పి. దానికి చూడండి ఆకులు చూడండి ఎంత పచ్చగా ఎంత హెల్దీగా ఉన్నాయో. ఎందుకంటే నేను వేసేదంతా కిచెన్ కంపోస్ట్ అనమాట. మొక్కలకి అన్నిటికి కిచెన్ వేస్టే వేస్తాను. సో కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన బచ్చలి కూరాకు అన్నమాట. ఇకపోతే కొత్తగా వచ్చిన ప్లాంట్ ఏంటి అంటే స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్ కదా. సో కానీ నేనైతే బయటే ఉంచుకున్నాను ఎండలో, కొంచెం పెరగని, అది కొంచెం పెరిగిన తర్వాత కావాలంటే లోపల ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే నేను బయటే ఉంచుకున్నానండి. ఇదేమో హ్యాంగింగ్ ప్లాంట్ అండి. దీంట్లో ఒక చిన్నవి పింక్ కలర్ ఫ్లవర్ అయితే వస్తాయి. దానిది పిక్ లేదు నా దగ్గర, ఈసారి వచ్చినప్పుడు మీకు దానిది పిక్ కానీ పోస్ట్ కానీ పెడతానండి. అది హ్యాంగింగ్ పాట్ కింద వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక ఇటు సైడ్కి వస్తే నాకు ఇంక ఇటు నుంచి ఓవరాల్గా మీకు చూపించేస్తున్నాను. మందారపు మొక్కలు మాత్రం చూపించట్లేదు, వాటికి నీళ్ళు పోసి కొంచెం దూరంగా ఉంచాను అనమాట. చీమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రోజు దానికి డెటాల్ స్ప్రే కానీ అలా పెస్ట్ కంట్రోల్ కింద నేను ఇంట్లోనే చేసుకునేటువంటి ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటాను కదా, ఆ మొక్కల నుంచి వేరే మొక్కలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వాటిని మాత్రం దూరంగా ఉంచాను అనమాట. వాటిని అయితే ప్రస్తుతానికి నేను చూపించట్లేదు. సో ఓవరాల్గా గార్డెన్ వీడియో అయితే ఇదండి, ఇట్లా ఉందన్నమాట మన గార్డెన్. సో చిన్న గార్డెన్ అండి, చాలా పెద్దదైతే ఏం కాదు, చిన్న గార్డెన్. సో నేను పిల్లల్ని ఇంటిని మేనేజ్ చేస్తూ ఈ గార్డెనింగ్ కూడా మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట. చిన్నగా నాకు దొరికే కొంత సమయంలో దీన్ని అయితే మెయింటైన్ చేస్తున్నానండి. సో చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.